శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ యజమానిపై కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేశారు. బిల్డర్స్ యజమానురాలు విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ సిబ్బంది విల్లాలను సీజ్ చేశారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, విల్లాలు నిర్మాణం చేపడుతున్నారంటూ వచ్చిన కేసు పైన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి దుండిగల్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి ఉన్నారు. ఏంటి సార్ ఈ విల్లాలకు సంబంధించిన కేసు ఏంటి, ఎవరు ఫిర్యాదు చేశారు ఏంటి? దుండిగల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు సార్ ఇవి విల్లాలు కడుతున్న వాళ్ళు ఎవరు, ఏంటి, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఉందో, వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ అయ్యారా ఏంటి? లక్ష్మీ కన్స్ట్రక్షన్ విజయలక్ష్మి గారి పేరు మీద ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఈ విజయలక్ష్మి ఎక్కడ ఉన్నారు ఏంటి, మీరేమైనా ఆమెతో మాట్లాడారా? దీని ప్రకారం ఎవరెవరైతే దీన్ని పార్టీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈయన మున్సిపల్ కమిషనర్ కేవలం విల్లాలు అన్ని అనుమతులు లేకుండా ఉన్నాయని చెప్పారా, లేకపోతే బఫర్ జోన్లో ఉన్న వాటిలోనే ఈ విల్లాల నిర్మాణం చేపడుతున్నారని చెప్పారా? ఏమని ఉంది సార్ కంప్లైంట్లో, ఏమని ఉంది అసలు? బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ ఉందని ఇవ్వడం జరిగింది, అట్లే అనుమతి లేనికుండా ఇవ్వడం జరిగింది, కన్స్ట్రక్షన్ నడుస్తుందని ఈ రెండింటి మీద కూడా దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈమెకు విజయలక్ష్మికి ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ అదేమన్నా జరిగిందా ఏంటి? ఇన్వెస్టిగేషన్ భాగంలో ఫర్దర్ ఏం ప్రొసీజర్ ఉంటో ఆ ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు సార్ ఈ కేసులో ప్రధానంగా? అంటే బఫర్ జోన్ కాబట్టి ఏ సెక్షన్లు వస్తాయి దీంట్లో? ట్రెస్ పాస్, గవర్నమెంట్ ప్రాపర్టీకి డ్యామేజ్ కింద, చీటింగ్ వస్తుంది. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేశామనేది ప్రధానంగా ఇన్స్పెక్టర్ రమణారెడ్డి చెప్తున్నారు. విజయలక్ష్మికి కూడా నోటీసులు జారీ చేశాము, ఆమె ప్రస్తుతం అందుబాటులో లేదు, ఆమె విచారణకు వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది అనేది ఇన్స్పెక్టర్ రమణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రతన్తో రాధాకృష్ణ టీవీ.